అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, అంత బాగానే ఉందండి. అది నేను నచ్చేవాడికి నచ్చినట్టు ఉంటుందండి, నచ్చినోడికి నచ్చినట్టు ఉంటుంది. సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నాడండి? ఆ పెట్టే వాటిల్లో కూడా అతను ఏమని చెప్పాడు, ఫస్ట్ చేయూత ఇంత అని అన్నాడు, 18,000 అన్నాడు సంవత్సరానికి. తీరా వచ్చేవాడు కరెంటు బిల్లు పెంచేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసింది, 3 యూనిట్లు పెరిగింది, 4 యూనిట్లు పెరిగింది అని చెప్పేసి అది తొంగలో తొక్కేశాడు. అది ఎంతవరకు ధర్మం అతనికి? ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక మాట మీద నిలబడాలా. ఆయన ప్రచారంలో ఏం చెప్పాడు, పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకి నేను ఇది ఇస్తా అది ఇస్తా అన్నాడు. అక్క చెల్లెమ్మలు ఎన్ని విరిచేశాడు కదా. అక్క చెల్లెమ్మలు ఎన్ని విరిచేశాడు, రైతులు ఎన్ని విరిచేశాడు, విద్యార్థులు ఎన్ని విరిచేశాడు. ఒక సరైన స్టడీ లేదు, ఒక రాజధాని లేదు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు దాని పరిస్థితి తొంగలో దొక్కారు. మరి ఋషికొండకు బోడిగుండు కొట్టాడు. ఆయన స్వలాభం కోసమే ఇవన్నీ చేశాడు తప్ప రాష్ట్రాభివృద్ధికి అనేది ఏది చేయలేదండి. ఈ రోజున అందరూ కూడా అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. ఈవేళ ఎక్కడ జాబ్ మేళంటే అక్కడ పరుగులు పెడుతున్నారు విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళంతానే. వచ్చినోడికి అదృష్టం అదే గవర్నమెంట్ జాబ్గా భావిస్తున్నారు. ఆయన ఇచ్చాడు, లక్షల్లో ఇచ్చాడు వాలంటీర్ ఉద్యోగాలు. ఆయన క్యాడర్కి ఆయన ఇచ్చాడు, అంతేగాని ఎవరికి ఇవ్వలేదు. గవర్నమెంట్ జాబ్ ఎవరికి ఇచ్చాడండి? ఇవ్వలేదు. మరి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాడు. ఆయన చేసేదంతా అరాచకం ఆయన చేసేదంతా. ఒక్కటే సవ్యని పనులు లేవు. ఇప్పుడు అందరూ కావాలని అతను యువకుడని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు. అర్థమైందండి. ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ ఓటేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఒక రాజధాని అన్నారు, ఈ రోజు 3 రాజధానులు అన్నారు. ఆ రోజున అసెంబ్లీలో ఏం చెప్పాడు ఆయన, ఇన్ని వేల ఎకరాలు ఉండటం నాకు సమంజసమే, విజయవాడలో రాజధాని ఎస్ అన్నాడు. ఎస్ విజయవాడలో రాజధాని నేను సమ్మతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఎలక్షన్లో గెలవగానే ఆయన ఏం చెప్పాడు, మళ్ళా ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే ఇది కుదరదు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. అదేదో విదేశాలతో పోలుస్తాడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇందులో 5 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అండి? అవసరం లేదు కదా. ఆనాడు మొత్తం ఈ రాష్ట్రం అంతా కలిసి ఉన్ననాడు, తమిళనాడు మరి అన్నీ కలిసి ఉన్ననాడు, తెలంగాణ కలిసి ఉన్ననాడు. అప్పుడు లేదు ఈ 3 రాజధానులను. ఇప్పుడు 3 రాజధానులు దేనికండి? అవసరం లేదు కదా. ముందు ఉపాధి కల్పించమనండి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించమనండి. ఉపాధి కల్పిస్తే దాన్ని మించింది ఏదీ లేదు. ప్రతి ఒక్క మానవుడికి ఉపాధి కావాలి. ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేని లేదు. రాజకీయాలు ఎక్కువైపోయినాయి, కబ్జాలు ఎక్కువైపోయినాయి. మాకైతే ఏమి చేయలేదు మా ఎమ్మెల్యే అయితే. అంటే నేను నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు అన్నీ పెరిగినాయి సార్, మొత్తం అన్నీ పెరిగినాయి. పాదయాత్ర చేసినప్పుడు మద్యపాన నిషేధం చేస్తాను, ఏమీ చేయలేదు. ఇంకా పెంచినాడు కానీ మద్యం ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, సరిలేవు. ముందు బ్రాండ్ అన్ని మార్చేసినాడు, ఆయన సొంత బ్రాండ్ పెట్టుకున్నాడు. ఎక్కువ రేట్లు పెంచేసినాడు. జనాలుగానే చాలా మంది ఆరోగ్యాలు చెడిపి చనిపోతున్నారు. అయితే ఆయన పరిపాలన అయితే మాకు నచ్చలేదు సార్. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా? రోడ్లు అయితే మాకైతే లేవు. రోడ్లు అంతా రాష్ట్రాలు అన్నీ వేస్తున్నారు. మాకైతే ఇలా మా నియోజకవర్గం అయితే రోడ్లు అయితే మాకు వేయలేదు సార్. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి అయితే చెందలేదు. కంపెనీలు తీసుకొస్తున్నారు, కంపెనీలు ఏవి ఒక్కటి కానీ తీసుకురాలేదు. మొత్తం అంతా బయట వెళ్ళిపోతున్నారు. కంపెనీలు చదువుకున్న వాళ్ళంతా బయట బెంగళూరు, చెన్నై, ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పారు. ఆ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తానన్నారు. అవి ఏం చేయలేదు. ఆ మద్యం వల్ల వైనంగా బాగా సంపాదించుకొని ఎలక్షన్ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాడు. ఆ డబ్బుతో ప్రజలను మోసం చేసి. సార్ ఇప్పుడు పాదయాత్ర అప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నది. ఈరోజు 3 రాజధానులు అన్నారు. 3 కాదు 4 అని చెప్తున్నాడు. ఇప్పుడు హైదరాబాదే కావాలని చెప్తున్నాడు. ఆయన ఈసారి మళ్ళీ వచ్చినాడంటే ఇంకా మోసం అయిపోతుంది. ప్రజలు ఎవరు బాగుపడే అవకాశం అయితే ఉండదు. ప్రభుత్వమే బాగలేదు. ఎవరు చూసిన రఘునిత్యము, గోండాలిత్యము, వాళ్ళతో చంపేది, వీళ్ళతో చంపేది, సన్నాభరణాలు ఇండ్లు పెరుక్కుండేది, భూములు పెరుక్కుండేది. ఈ చంద్రబాబు నాయుడు ఉన్న చెప్పులు ఆ వేటు జరిగిందా, ఎన్టీ రామన్ ఉన్నట్టుగా ఆ వేటు జరిగిందా. వీళ్ళు ముఖ్యమంత్రి అయిన జగన్న ఆ పొద్దున్నే రాష్ట్రమే అరాజకం. రౌడీతో చన్నాలతో పెరుక్కుండేది, భూములు పెరుక్కుండేది. నేను అందరూ ప్రజలందరూ అక్క చెల్లెలు అందరూ బాగా చూసుకుంటున్నాను. ఏ బాగు అక్క చెల్లెలు, అక్క అమ్మ అక్క అని
వాళ్ళ నెత్తిని చేతులు పెట్టి బోడుగులు గుగిస్తున్నాడు. అక్క అక్క అన్నా నేనున్నా, అక్క నేనున్నా అని చెప్పి అందరికి నెత్తిని చేతులు పెట్టి రాష్ట్రమే అనుకూలం పెట్టేసేసినాడు. సంక్షేమ పథకాలు ఇస్తాను అంటున్నాడు. సంక్షేమ పథకాలు ఎవరికే ఇస్తాడా? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తాడు. సన్నాపన్న వాళ్ళకి ఏమి ఇస్తాడు నువ్వు? అమ్మని బాబు ఇమ్మని పడమంటావు. అది కూడా ఎలా ఇప్పుడు ఏం సహకారం లేదు ఈ జగన్న. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు పెంచేసినాడు, బస్ ఛార్జీలు పెంచేసినాడు. తంబాలపల్లి జీశంకర్ గారు, తంబాలపల్లి తాలూకు వచ్చి తమలపల్లి కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి జరిగిందా? లేదు, జరగల. ఎందుకు జరగల? బాగానే జరిగిందా? ఏమి జరగల, ప్రభుత్వం ఏమి కానీ జరిగిందా? చంద్రబాబు నాయుడు నుంచి చేపులు, ఎన్టీ రామారావు నుంచి చేపులు. ఎన్టీ రామారావు రాజకీయంలో 2 రూపాయలు కిలో బియ్యం తెచ్చా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి ఇస్తాడు? కార్డు భీము వస్తే ఇస్తాడు నువ్వు. భీమ్ కార్డు భీము, కార్డు భీము ఇలా మోడీ ఇచ్చిండే భీమ్ ఇస్తాడు నువ్వు. కార్డు భీము ఇస్తాడవా? కార్డు భీము పక్క పెట్టేసావు, దొంగలు తోలేసినావు. ఫీజులు కొన్ని బెరికేసినారు, కొంచెం లేదు. ఏం అభివృద్ధి చేయలేదు జగనన్న. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయ రేట్లు అన్నీ ఎక్కిపోయినాయి. కూరగాయ రేట్లు మొత్తం అంతా ఎక్కిపోయినాయి. ఏం సన్నా బండాల్లో పంటలు పెడితే ఏం గిట్టుకోవు. వాళ్ళు ఇచ్చేవి పెట్టేవి గవర్నమెంట్ ఇంకా